నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజా సంకల్పానికి 3 ఏళ్లు. ప్రజా నీరాజనంతో రెండవ రోజు విజయవంతంగా సాగిన మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మహాపాదయాత్ర. టాటాలో సెట్ పోలీసుల దాడులు. 1800 లీటర్ల బెల్లం మూట ధ్వంసం. మెగా వర్చువల్ లోక్ అదాలత్లో 58 కేసులు పరిష్కారం వెల్లడించిన న్యాయమూర్తి బాబునాయక్. ప్రతి రైతు వైఎస్ఆర్ జలకళ ఉచిత బోర్లకు అర్హులే. జలకళ కరపత్రాలను ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. వైఎస్ఆర్సీపీ పాలనకు జనం నీరాజనం పడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం రెండవ రోజు పాదయాత్ర చౌడేపల్లి మండలం అటవీశాఖ నర్సరీ నుంచి సదువు మండలం పొట్టెంవారిపల్లి వరకు విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు ప్రతి కుటుంబానికి చేరుతూ ఉండటంతో గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి నీరాజనాలు పలుకుతున్నారని, మంచి పాలనకు ఇదే నిదర్శనమన్నారు. ఇది ప్రపంచ చరిత్రలోనే రికార్డని పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో దేశంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో ప్రజల మన్ననలు పొందుతున్నామని పేర్కొన్నారు. అనంతరం వేలాది మంది వెంబడి నడుస్తూ ఉండగా పాదయాత్ర కొనసాగించారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే వెంట చిత్తూరు ఎంపీ ఎండెడ్డెప్ప, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మండల ఇన్ఛార్జ్ యువనేత సుధీర్ రెడ్డి, యువ నాయకులు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు, నమ్మి వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు, మదము కన్నా మానవత్వమే మిన్నాయని నమ్మినావు, కులము కన్నా మనిషి గుణమే ముఖ్యమని చాటినావు. ఓ అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా రాయలసీమ ముద్దు బిడ్డవు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెల్లుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెల్లుండాలి. నిండు పున్నమి చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు, నమ్మి వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు.
అయ్యప్ప స్వామి గుడి కట్టించావు నువ్వు, భక్తుల కోరికలు తీర్చినావు, అన్నదానమంటే దైవ సేవే అన్నావు, అయ్యప్ప ఆశీస్సులు పొందినావు. ఎంతో మంది నిరుపేదల పెళ్ళిళ్ళు చేసిన పుణ్యాత్ముడావయ్యా, ఇంకెంతో మంది పేదవారిని చదివిస్తున్న గొప్ప దయాత్ముడావయ్యా. నువ్వే మా బలమయ్య, నువ్వే మా ప్రాణమయ్య, నువ్వే ఈ భక్తులకు లోకమయ్యా, నువ్వే మా రాజువయ్య, నువ్వే మా దైవమయ్య, నువ్వే మా ప్రేమకు బానిసవయ్యా. అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా రాయలసీమ ముద్దు బిడ్డవు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలి. మచ్చంటూ లేనే లేని సూర్యుడవు నువ్వు, అందర్నీ నీ బిడ్డల్లా చూస్తుంటావు, వెన్ను చూపనట్టి ధైర్యమల్లే ఉన్నావు, మా పేదొల్ల ఇళ్ళల్లో వెలుగైనావు, సింహమంటి వారసుడిలా మిథునన్న రూపాన్ని ఇచ్చావు మాకయ్యా. ఓ తండ్రిలాగా కష్టాలలో జగనన్న తోడుగా నిలిచావు గదనయ్యా. నువ్వే మదనమయ్య, నువ్వే మదనయ్య, కలగన్న జీవితం వచ్చినదయ్యా, ఎంతో సంతోషమయ్యా, అంతా మీ దయేనయ్యా, నిన్ను గన్న వారికి వందనాలయ్యా. అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా అందరికి దగ్గరి బంధువు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలి. నిండు పున్నమి చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు, నమ్మి వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు, మదము కన్నా మానవత్వమే మిన్నాయని నమ్మినావు, కులము కన్నా మనిషి గుణమే ముఖ్యమని చాటినావు. ఓ అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా రాయలసీమ ముద్దు బిడ్డవు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలి. నిండు పున్నమి చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు, నమ్మి వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు. రాష్ట్ర పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు పాదయాత్ర దాదాపు 3648 కిలోమీటర్లు చేసి ఈ రోజుకు మొన్నటికి 3 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర పార్టీ పాదయాత్రలు చేపట్టాలని ప్రజలకు మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ పాదయాత్ర చేయాలని మనకు ఆదేశించినారు. దాంట్లో భాగంగా మనకు మొన్ననే చెప్పినారు, మొన్న సాయంకాలమే చెప్పినారు. కానీ మొన్న ఆ కార్యక్రమాలన్నీ మీటింగ్ పెట్టుకొని అన్నీ కూడా అరేంజ్ చేసి నిన్నటి నుంచి ఈ కార్యక్రమాన్ని పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. దీంట్లో దాదాపు పుంగనూరు నుంచి రొంపిచెర్ల వరకు 4 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ 4 రోజుల్లో తొలి రోజు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రజలు తండలుగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ మనకు ఆ డాక్టర్ సంఘాలు గ్రూప్ లీడర్లు కానీ సోదరి సంఘాలు అందరూ కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా మన కార్యక్రమంలో పాల్గొంటూ మన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకోవాలనే కార్యకర్తలంతా ఉత్సాహంగా ఈ 4 రోజులు పాల్గొంటున్నారు. ఈ పాదయాత్ర రోజు బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా రాబోయేది అట్లా రోజుకు 4 రోజులు బ్రహ్మాండంగా విజయవంతంగా
నాయకులందరూ కార్యకర్తలు పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ కార్యక్రమం మీద పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు తెలియజేస్తున్నారు. నాయకులకు సోమల మండలం సరిహద్దులలోని ఇరికపెంట వద్ద భారీ ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. అలాగే సోమల పంచాయతీలోకి పాదయాత్ర అడుగుపెట్టిన వెంటనే సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ శ్రీరాములు, చక్రపాణి, గౌస్పీర్ బాషా, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాసులు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం సోమల సినిమా సర్కిల్ వద్ద జడ్పీటీసీ సభ్యులు కుసుమకుమారి మోహన్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు అరుణ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలు స్వాగతం పలికారు. నడింపల్లి పంచాయతీ వద్ద ఎంపీటీసీ ప్రభాకర్, బెంగళూరు సాంబయ్య, డీలర్ చంద్ర తదితరులు స్వాగతం పలికారు. సోమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మహిళలు వేలాదిగా పాల్గొని మంగళ హారతులు పట్టారు. పాదయాత్రలో సీఏ గంగిరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు, చవడేపల్లి, సోమల, సదుం ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, నేతలు జయరాం రెడ్డి, అమ్ము, రాజేష్, హేమంత్, కాళిదాస్ మొదలి, ఎంఎం ఆనంద, జనార్దన్, రాజశేఖర్ రెడ్డి, హర్షద్ అలీ, తుంగా మంజునాథ్, ఇఫ్తికార్ అహ్మద్, శ్రీనివాసులు, మిదిండి కిషోర్, ప్రదీప్ రాజు, అంజుబాబు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జననేత జగనన్నా మననేత ఇతడన్నా, జననేత జగనన్నా మననేత ఇతడన్నా. జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. యువతా సహోదరుడు, జనతా సహాయకుడు, యువతా సహోదరుడు, జనతా సహాయకుడు. ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ
జననేక జగనన్న మననేక ఇతడన్న జననేక జగనన్న మననేక ఇతడన్న
ఉన్నది మహానేత నాయకత్వం ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమముకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం నిన్న 6వ తారీఖు ఇంగూరు నుంచి గొడవపల్లి సోమల ప్రోగ్రాము నిన్న స్టార్ట్ అయింది. ఇంగూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ జగన్ పాదయాత్ర సదనంగా 3 ఏళ్ళు పూర్తయింది. దగ్గరే మన మంత్రి గారు ముగ్గురు నుంచి పాదయాత్ర కార్యక్రమాలు అతను ఊరు పోయినా ప్రతి గ్రామం పోయినా ఎక్కడ పోయినా ప్రజాకర్పణ ఎక్కువ ఉంది. తన భాగమే ఈరోజు సోమల ప్రోగ్రాంకి కూడా ఇది 2వ రోజు. ఇదే విధంగా రుపిసర్ల పులిసర్ల సదుపడ కూడా రేపు మన 4 డేస్ 4 గ్రాములు దాదాపు 120 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఎక్కడ ప్రతి ఒక్క విలేజ్ కానీ గ్రామాల కానీ ఏ విధమైన ప్రతి ఒక్కరు వచ్చి పెద్ద ముందుకు కలుస్తారు. ఇది వైఎస్ఆర్ పార్టీకి శుభదినంగా నేను మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు చదువు రొప్పిసర్ల పులిసర్ల రేపు 2 రోజుల పక్కన కాబట్టి ప్రజలందరూ కూడా కలిసి వచ్చి పెద్ద నాయకత్వం బలపరచాలని అదే కేజీటీ తరఫున మనం చేసుకుంటున్నాం. సాంకేతిక దృశ్య శ్రవణ విధానం ద్వారా శనివారం కోర్టు ఆవరణంలో నిర్వహించిన మెగాలోక్ అదాలత్లో 58 కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తి బాబునాయక్ తెలిపారు. సివిల్ కేసులు 6, క్రిమినల్ కేసులు 52 పరిష్కారం చేయడం జరిగిందని సీనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవా సంస్థ కమిటీ చైర్మన్ బాబునాయక్ తెలిపారు. ఇన్ఛార్జ్ న్యాయమూర్తి వెంకటేశ్వర శర్మ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మదనపల్లి వారితో కలిసి రాజీకి అనువైన కేసులను పరిష్కరించారు. బెంచ్ సభ్యులుగా న్యాయవాదులు బాలాజీ కుమార్ మరియు సివి రమేష్ బాబు, మిగతా న్యాయవాదులు మరియు పోలీసు సిబ్బంది మెగా వర్చువల్ లోక్ అదాలత్లో పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి రైతు వైఎస్ఆర్ జలకళ ఉచిత బోర్లకు అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలు చేస్తుంది. అందుకు సంబంధించి జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రచురించిన వైఎస్ఆర్ జలకళ కరపత్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి హామీ సిబ్బందిని ఉద్దేశించి వైఎస్ఆర్ జలకళ గురించి రైతాంగానికి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. భూమి ఉన్న ప్రతి రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా 2-3 కలిసి బోర్లు వేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆశయమైన నవరత్నాల అమలులో భాగంగా రైతాంగానికి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చారన్నారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు విద్యుత్ మోటార్లు, కేసింగ్ ఉచితంగానే అందజేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ ముత్యంశెట్టి విశ్వనాథం మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మంత్రి సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం రైతాంగానికి కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమల మండల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎంపీడీఓ రాజేంద్ర, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ షౌకత్ అలీ, ఉపాధి హామీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కులం లేదు, మతం లేదు, అందరూ తన సొంత కుటుంబంలాగా చూసుకునే వ్యక్తి ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకు కులం అనేది లేదు, మతం అనేది లేదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యుల్లాగా ఒక రకంగా ఈ జిల్లాలో ఉండేది. ఇప్పుడు రాష్ట్రానికే అయినాడు. అందరినీ కూడా బాగా చూసుకోవాలా, అభివృద్ధి. ఈరోజు ఈరోజు జరిగినట్టు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా జనాలు వచ్చినారో అంతకంటే రెట్టింపుగా కూడా వచ్చి అన్ని విధాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఎవర్రా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంత మెమరీ పవర్ ఉంది. ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి చూసుకునే వ్యక్తి అనేసి అందరూ కూడా నా కుటుంబ సభ్యుడు, నా పెద్ద ఆయన అనే దీంతోనే ప్రతి ఒక్కరు కూడా పిలిచినా పిలవకపోయినా ఏ ప్రోగ్రాము జరిగినా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండాలంటే ఈయన కూడా వాళ్ళని కుటుంబ సభ్యుల్లాగా చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఓటర్లకి, జనాలకి, అందరికీ చూసి ప్రతి ఒక్కరిని పేరున ఏమయ్యా నీ పని ఏమైంది, అయిపోయిందా లేదా, లేకపోతే చెప్పు నేను చేస్తా. ఈ విధమైన వ్యక్తి మనకు జీవితంలో కానీ గతంలో కానీ ఇంక దొరకడు. ఇలాంటి వ్యక్తిని మనం దేవుడి కంటే ఎక్కువగా చూసుకోవాలనేసి మీకు అందరికీ తెలియజేస్తూ పుంగనూరు మండలంలోని చిన్నతాండా, పెద్దతాండా, నల్లగుట్లపల్లె తాండాలలో సెబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం ఎస్సీబీ సిఐలు శ్రీనివాసరెడ్డి, మురళీమోహన్లు కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1800 లీటర్ల బెల్లం ఊట, 80 లీటర్ల సారాను, బట్టీలను ధ్వంసం చేశారు. సారా తయారీకి వినియోగించే డ్రమ్ములు, పాత్రలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రమ సారా తయారు చేసిన, విక్రయించే వారిపై పీడీ యాక్ట్లో నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ వ్యాపారులపై తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ దాడుల్లో ఎస్ఐలు సరితారెడ్డి, రమణ, సిబ్బంది బోసుకుమార్, వినోద్, గోపిప్రసాద్, వేమారెడ్డి, అలీ, నరేంద్రరెడ్డి, సతీష్లు పాల్గొన్నారు. రకరకాల చట్టాలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నదని సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి చెల్లా వెంకటయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నుంచి 10 రోజుల పాటు చిత్తూరు జిల్లా సిపిఎం పార్టీ ప్రచార జాత చేపట్టింది. అందులో భాగంగా శనివారం ఉదయం చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా చెల్లా వెంకటయ్య మాట్లాడుతూ మహిళలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు తదితర అన్ని వర్గాల ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నదని ఆరోపించారు. వ్యవసాయ బిల్లు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చైతన్య, ప్రసాద్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ చట్టరీత్యా నేరమని, బెట్టింగ్కు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని చిత్తూరు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం రాత్రి చిత్తూరు నగరం సంతపేటలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి ₹1,60,000 చిత్తూరు 2 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిత్తూరు 2 టౌన్ సిఐ యుగంధర్ మీడియా వారితో మాట్లాడుతూ ఎవరు కూడా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడరాదని, అలా చేసే వారి జీవితాలు పాడైపోతాయని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ సమాచారం తెలిసిన వారు తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. కోర్టు కేసులు లేని సమాజం ఉండాలన్నదే న్యాయ వ్యవస్థ ఉద్దేశమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్, మొదటి జిల్లా అదనపు జడ్జ్ వెంకట హరినాథ్ తెలిపారు. శనివారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా న్యాయస్థానాల సముదాయంలో వర్చువల్ లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా వర్చువల్ లోక్ అదాలత్ జరిగే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుని రాజీ కాబడిన నేరాల అన్నింటిలో కేసులు రాజీ కావచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్, జిల్లా కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంకల్పానికి 3 ఏళ్లు. ప్రజా నీరాజనంతో 2వ రోజు విజయవంతంగా సాగిన మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మహాపాదయాత్ర.
పోలీసుల దాడులు 1800 లీటర్ల బెల్లం మూట ధ్వంసం. మెగా పర్చువల్ లోక్ అదాలత్లో 58 కేసులు పరిష్కారం వెల్లడించిన న్యాయమూర్తి బాబు నాయక్. ప్రతి రైతు వైఎస్ఆర్ జలకళ ఉచిత బోర్లకు అర్హులే. జలకళ కరపత్రాలను ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.